అండి, బటన్ మష్రూమ్ కర్రీ అందరూ చేసుకుని ఉంటారు. ఒకవేళ ఈ మష్రూమ్ కానీ దొరికితే ఈ కర్రీ కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. రీసెంట్గా నేను లుల్లు మాల్లో వెళ్తే నాకైతే కనిపించాయి. ఆల్రెడీ నీట్గానే ఉంది కాబట్టి నేను ఒకసారి అయితే మంచిగా వాష్ చేసుకున్నాను. వాష్ చేసి వాటర్ లేకుండా పూర్తిగా స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇది నార్మల్గా కట్ చేసుకున్నా ఓకే, చేత్తో కూడా ఈజీగా అయితే కట్ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా అయిపోతుంది. ఫ్రైడ్ రైస్ కానీ పకోడీ వేసుకున్నా చాలా బాగుంటుంది. చేసేటప్పుడు ఎక్కువగా కనిపించిన కర్రీ చేసేటప్పుడు మాత్రం చాలా తక్కువ అవుతుంది. సో ఫస్ట్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. 250 grams మష్రూమ్స్కి 2 ఆనియన్స్ అయితే తీసుకున్నాను. కడాయి తీసుకుని అందులో కొంచెం ఆయిల్, సరిసేవలు, జీలకర్ర, పచ్చిమిర్చి, చిన్నగా కట్ చేసుకున్న తెల్లుల్లి కూడా వేసాక మంచిగా వేగాక ఉప్పు, కారం కూడా వేసుకోవాలి. అండ్ 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మూత పెట్టి ఒక 5 minutes అయితే వేగనివ్వాలి. వేగిన తర్వాత ఆల్రెడీ మనం చాప్ చేసుకున్న మష్రూమ్స్ అయితే ఉన్నాయి కదా, అది కూడా వేసుకొని ఒక 5 minutes లో ఫ్లేమ్లో అయితే కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ జీరా పౌడర్, ధనియాల పౌడర్, ఉప్పు, కారం, మసాలా పొడి వేసాక బాగా కలిపి ఒక 10 minutes లో ఫ్లేమ్లో అలా కుక్ చేసుకోవాలి. వాటర్ వేయకూడదు. లాస్ట్ చేసే ముందు కొత్తిమీర అయితే వేసుకోవాలి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.